చౌదరి గారు హైదరాబాద్లో ఉంటారు. అయితే ఈ పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానం మమకారంతో ఒక 2వ తారీఖు నేను ఇక్కడ క్లాస్ తీసుకున్నాను. వీళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక 4 వచ్చారు. అక్కడ కార్ ఆపారు. నేనే 10th క్లాస్లో ఉన్నాను. వీళ్ళు నిక్కర్లు వేసుకున్నారు, ఏదో సరదా పడుతున్నారు. ఎవరో నాకు అసలు తెలియదు. అయితే నేను ఇక్కడ వచ్చాను. మరి ఎవరైనా పాఠశాలలో వస్తున్నప్పుడు మన ఇల్లు ప్రధాన ఉపాధ్యాయులు ఈ బాధ్యత ఇల్లు వేసుకున్నాను. సారు ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి 75 సంవత్సరాల్లో 6,000 మంది చదువుకొని ఉంటారు. అందులో 1000 మంది పైన పెద్ద పెద్ద పురుషులు ఉన్నారు. అంటే ఒక సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు పైన ఉన్నారు. ఒక సంవత్సరానికి ₹1,00,00,000. మరి అదే కొంతమంది మరి ఇప్పుడు కూడా మనం వ్యవసాయం చేస్తూ వాళ్ళు పనులు, అంటే వాళ్ళ యొక్క స్థాయి ఒకరికొక రకం ఉంటారు. మరి అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి మన రమేష్ చౌదరి గారు ఈరోజు లేఖాస్యం చేయాలని నిర్ణయించుకున్నా. వారిని సాధారణంగా లేఖాస్యం చేయాల్సిందిగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. మేము యాక్చువల్గా జస్ట్ విజిట్ చేయడానికి చెప్పి మనం గ్రామం రావడం జరిగింది. ఆ రోజు మనం చదువుకున్న స్కూల్ కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ తోటి మేము లోపలికి రావడం జరిగింది. మమ్మల్ని గేట్లో చూస్తే ఇక్కడ హెడ్మాస్టర్ గారు ఆఫీస్ నుంచి ఎదురొచ్చి 2 చేతులకి నమస్కారం చెప్పి, నమస్కారం సార్, గ్రాండ్ సార్ లోపలికి ఆహ్వానించడం జరిగింది. మేము ఎవరం అనేది కొంచెం చెప్పడం జరిగింది. నా వంతు ఇదిగా మేము ఒక విద్యార్థులుగా ఇక్కడి నుంచి భవిష్యత్తులో పైకి పోయి మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడే జస్ట్ ప్రిలిమినరీ గైడ్లైన్లో అయినాం. సో మీ అందరూ కూడా మంచి చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి వెళ్ళి మంచి పొజిషన్ చూసుకున్న లేదు మన కళ తల్లిదండ్రులు ఎప్పటికీ మరవకూడదు. ఫస్ట్ విద్యను నేర్పే ఉపాధ్యాయులు, గురువులు, వారిని ఎప్పుడు మనం స్మరిస్తూనే ఉండాలి. నా వంతుగా రేపు రక్షోత్సవం సందర్భంగా కూడా వీళ్ళు చెప్పారు. దాన్ని కూడా మేము అందరూ కలిసి చెప్పారు ప్లాటినం జూబ్లీ చేయడానికి. దాన్ని కూడా మా వంతుగా మేము చేస్తాము. ఇప్పుడు జస్ట్ అట్లాగే అందరూ సంతోషంగా ఉండాలని, ఎప్పటికీ మీకు కావాల్సిన విధంగా ఏదో దొరకబట్టిగా నేను ఏదో ఒకటి చేయాలి మీకని హెడ్మాస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఎల్లప్పుడూ ఈ స్కూల్ కోసం నాకు తగ్గ సహాయం చేయాలని, ఇక మీద ఎప్పటికీ మీతో తోడుగా ఉంటానని, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుకునే స్పోర్ట్స్ ఐటమ్స్ ఎక్విప్మెంట్ అవన్నీ, చదువుకునేటందుకు ఏమి రైటింగ్ బుక్స్ అవన్నీ, ఇట్లాంటి చిన్న హెల్ప్ చేద్దామని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఈ ఉపాధ్యాయులు లేని విద్య అనేది లేదు, విద్య లేని మన భవిష్యత్తు అనేది లేదు. సో మనం గౌరవించవలసింది ఉపాధ్యాయుని ఎల్లప్పుడూ, విద్యని ఎల్లప్పుడూ. విద్య ఒకటే మనకి దొంగిలించలేని ఎవరైనా మన దగ్గర నుంచి మన ఒక పొజిషన్ నిలబెట్టేది కూడా విద్య. మన విజ్ఞానాన్ని రూపొందించుకుంటూ పెంచుకుంటూ మనం మంచి అభివృద్ధిలోకి రావాలి. మీరందరూ మంచి అభివృద్ధిలోకి రావాలని నేను ఎల్లప్పుడూ హెడ్మాస్టర్ గారు చిన్న కోరిక, ఒక పెన్ కావాలని చెప్పినా కానీ నేను ఇవ్వడానికి ముందుంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, ఫర్ యువర్ లర్నింగ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్.
థ్యాంక్ యూ సో మచ్. ఉన్నటువంటి పాఠశాలని ఈ సంవత్సరం 67 మందికి తెచ్చుకున్నాం. 30% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ 50%, 100% ఇంక్రీజ్ అవడంలో పెద్ద ఇబ్బంది లేదు. అయితే మాకు వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. మా స్టాఫ్ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ పాఠశాల డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి యూ ఆల్ బెస్ట్ ఇన్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. భారత భాగ్య విధాన పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్తర బంగ వింధ్య సింహాచల యమునా గంగా ఉచ్చర జలసి తరంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాహే జాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే